హాయ్ స్టూడెంట్స్, అందరికి గుడ్ మార్నింగ్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. సో అందరికీ వెల్కమ్ నాన్న, వెల్కమ్ టు పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ పేరే తెలుసా? యాసిడ్స్ అండ్ బేసెస్, ఆమ్లాలు క్షారాలన్న. ఎన్సీఈఆర్టీ సిలబస్లో 7th 10th ఉంటుంది టాపిక్. సో డోంట్ మిస్ అన్న. సో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. 1 మార్క్ 2 మార్క్స్ గ్యారంటీ నాన్న. ఎనీ కాంపిటేటివ్కి, ఎస్పెషలీ రైల్వే గ్రూప్లోకి అయితే పక్కానన్నా. ఎందుకంటే 7th టాపిక్ 10th ఉంది. సో మొత్తం వీడియో కావాలంటే మనకి పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో యాప్ ఉంటుంది. ఆ యాప్లో వీడియోస్ ఉంటాయి, టాపిక్ వైజ్, టెక్స్ట్ బుక్ వైజ్ ఉంటాయి. అక్కడ కూడా చూడండి, కొంచెం డౌన్లోడ్ చేయండి. ఈలోపు చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో. ఈ టాపిక్ ఎలా చదవాలి మనము, ఆమ్లం అంటే ఏంటి, క్షారం అంటే ఏంటి, యాసిడ్ ప్రాపర్టీసు, బేస్ ప్రాపర్టీసు అసలు ఎలా పోల్చుకుంటాం, ఇండికేటర్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఏం చూద్దాం ఒకసారి చూడండి. లెట్ us స్టార్ట్. ఫస్ట్ అయితే చదవాల్సింది సబ్ టాపిక్స్ అన్న. ఈ టాపిక్లో ఏం నేర్చుకోవాలి మనము అంటే, యాసిడ్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి తెలుసా? ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ సబ్స్టెన్సెస్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉండే పదార్థాలు 3 రకాలన్న, 2 కాదు 3 రకాలు. అయితే యాసిడ్, లేదా బేసు, లేకపోతే న్యూట్రల్, అంతే కదా, ఎవరైనా అంతే. అయితే ఆమ్లం ఉండాలి, లేదా క్షారం అవ్వాలి, లేకపోతే తటస్థం, 2 కాదు. మరి యాసిడ్ అంటే ఏంటి అంటే, ఇవ్వండి, విచ్ సబ్స్టెన్సెస్ సోర్ టు టేస్ట్ అట. సింపుల్ ధర్మాలన్నా, ఏవైతే మనకి రుచికి పుల్లగా ఉంటాయో అలాంటి పదార్థాలు ఏమంటాం, యాసిడ్ అంటాం, అంతేగా. సో ద సబ్స్టెన్స్ ఈజ్ సోర్ టు టేస్ట్ అట. సోర్కి ఉండాలన్న టేస్ట్కి, అలాంటి వాటిని ఏమంటాం, యాసిడ్స్ అంటాం. అది ఇవి 2 రకాలుగా ఉంటాయి, నేచర్లో ఉంటాయి అండ్ మ్యాన్మేడ్ ఉంటాయనన్న. తయారు చేసిన ఆమ్లాలు ఉన్నాయి, వాటిని మనము కెమికల్ యాసిడ్స్ అంటాం, రసాయన ఆమ్లాలు అంటారు. కొన్ని నేచర్లో ఉంటాయి. సో దిస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ నేచురల్లీ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. మొక్కల నుంచి, జంతువుల నుంచి లభిస్తాయా, అలాంటి ఆమ్లాలు ఏమంటామట, సహజ ఆమ్లాలు అంటారు. తెలుసా సహజ ఆమ్లాలు అంటే ఏంటో? లెమన్, ఆరెంజ్, నిమ్మ, నారింజ, ఉసిరి, ద్రాక్ష అలాంటివన్నీ కూడా సహజ ఆమ్లాలే. అంటే లోన్ ఆమ్లాలు ఉంటాయన్నమాట. లెమన్, ఆరెంజ్, గ్రేప్స్, టామరిండు, సో ఇలాంటి ఆమ్లా అంటాం, అన్నింటిలో ఆమ్లాలు ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే మనకి రెడ్ యాండ్స్లో ఒక ఆమ్లం ఉంటుంది అన్న, తెలుసా? రెడ్ యాండ్స్, ఎర్ర చీమల్లో ఆమ్లం పేరు ఫార్మిక్ యాసిడ్. అందరూ తెలుసు, వేరే వేరే ఇంకో బిట్ గ్యారెంటీ అన్న. సో ఫార్మిక్ ఆమ్లం ఉంటుందట చీమలలో, గుర్తుంచుకోండి. రెడ్ యాండ్స్ అండ్ హనీ బీ, తేనెటీగలు అంటాం, హనీ బీ అంటారు. సో తేనెటీగల్లో ఉన్న ఆమ్లం అడుగుతానన్న. సో తేనెటీగలో ఒక ఆమ్లం ఉంటుందట. ఇంకా తెలుసా? నెటల్ ప్లాంట్ అంటే దురదగుండ ఆకు అంటారా? సో ఆకు రాసుకుని మండుతుందిగా, ఒక ఆమ్లం ఉంటుంది, సహజ ఆమ్లమే. ఆమ్లం పేరేంటి? ఫార్మిక్ ఆమ్లం అన్న. ఈ ఆమ్లము ఫార్మిక్ యాసిడ్. దానికి మరో పేరే మిథనోయిక్ యాసిడ్. మీత్ ప్లస్ ఓయిక్ యాసిడ్ మిథనోయిక్ యాసిడ్ అంట, గుర్తుంచుకో. సో చీమల్లో ఉన్న పేరు మిథనోయిక్ ఆమ్లము, ఎర్ర చీమల్లో, తేనెటీగల్లో అండ్ నెట్టల ప్లాంట్, దురదగుండ ఆకులు ఉన్న పేరు ఫార్మిక్ ఆమ్లమే. ఇవన్నీ సహజ ఆమ్లాలు అన్న. అలా కాకుండా మ్యాన్ మేడ్, స్టమక్లో ఉంటుందా, ఆమ్లమే కదా. ఏ ఆమ్లము? HCl. ఇది సహజ ఆమ్లమా, రసాయన ఆమ్లమా? ఎస్, ఇది సహజ ఆమ్లమే. మన స్టమక్లో ఉన్న ఆమ్లం పేరు HCl, ఇది సహజ ఆమ్లం అన్న. అదే ఆమ్లము కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటుంది. ఇప్పుడు చూస్తారా? సో కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటాయి, HCl ఉంటుంది, H2SO4 ఉంటుంది, అవే కాదు HNO3 ఉంటుంది, HNO3. ఇవేంటివి? హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము, పర్క్లోరిక్ ఆమ్లము, సోడా వాటర్ ఒక ఆమ్లం ఉంటుంది అన్న. సోడా వాటర్ అంటే H2CO3. ఇలాంటి ఆమ్లాలను ఏమంటాం? కెమికల్ యాసిడ్స్ అంటాం. రసాయన ఆమ్లం అంటానన్నా. దీన్ని మన పొట్టలో ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఆమ్లం, ఏం అనిపించదు మనకి కదా. అప్పుడు నొప్పి వస్తుంది అనుకోండి, ఈ ఆమ్లాన్ని టచ్ చేస్తాం అనుకో, టచ్ చేస్తే తొక్కలు ఊడిపోతాయి. అది HCl, ఇది HCl. అదేమో కెమికల్, ఇది నేచురల్ అన్న, గుర్తుంచుకోండి. మరి సహజామ్లమైన రసాయన పోల్చాలంటే ఏముండాలి? వీ హ్యావ్ టు యూజ్ సమ్ ఇండికేటర్స్. ప్రాపర్ ఇండికేటర్స్ చూడాలన్నా, ఇది యాసిడ్, ఇది బేస్ అని మనం టేస్ట్ బట్టి చూడకూడదు. 4 కాళ్ళు 10 కొన్ని చూస్తే సోడా అంకు తాగేస్తాం. చెప్పండి, సోడా ఆమ్లం పేరేంటి? కార్బోనిక్ ఆమ్లం అట. సోడా వాటర్ కంటైన్ విచ్ యాసిడ్ అన్నా, కార్బోనిక్ చెప్పాలి, గుర్తుంచుకో. కార్బోనిక్ ఆమ్లం ఉంటుందట H2CO3. ఇదే సోడా వాటర్ అన్న. కూల్ డ్రింక్స్, ఎనీ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్, ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్ కంటైన్ విచ్ యాసిడ్? కార్బోనిక్ చెప్పాలి, కార్బోనిక్ ఆమ్లం చెప్పాలి.
ఓకే, ఇవి కాకుండా మనం చూడాల్సింది ఇండికేటర్ చూడాలన్నా ఇండికేటర్ సహజం చూసామో రసాయనం చూసామో అని పోల్చాలంటే ఏముండాలన్నా ఇండికేటర్స్ ఉంటాయి. ఏది ఆమ్లమో ఏది క్షారం చెప్పాలంటే వీ హ్యావ్ టు యూజ్ ప్రాపర్ ఇండికేటర్స్. సో ఇవి మళ్ళీ 2 రకాలు ఉంటాయి, సహజ ఉన్నాయి, రసాయనం ఉన్నాయి. సో ఇండికేటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఇండికేటర్స్ మన 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నేచురల్, రెండోది ఏమో కెమికల్. ఒకటోది సహజ నాన్న నేచురల్ ఇండికేటర్స్, ఒకటి నేచురల్ ఇండికేటర్స్, రెండవది కెమికల్ అన్న. అలా ఒకటి సహజ సూచికలు, రెండోదేమో రసాయన సూచిక చెప్పాల, రసాయన సూచికలు. మరి సహజ అంటే ఏంటి, రసాయనం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అన్న, సో దీస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ నేచురల్లీ ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్. ప్రకృతిలో సహజంగా లభించే ఆమ్లాలు ఏమంటామో సహజమానమా. అలాగే సో సూచికలు కూడా ప్రకృతి లభిస్తాయట యానిమల్స్ నుంచి కానీ, సో జంతువుల నుంచి కానీ లేదా మొక్క నుంచి కానీ తయారు చేసే మొక్కలన్నా అలాంటి వాటిని ఏమంటామట సహజ సూచికలు అంటాం. సూచిక అంటేనే రంగు మార్పును చూపించే పదార్థాలన్నా, రంగు మార్పును చూపించే వాటిని ఏమంటాం సూచికలు. ఏం సూచికలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాడతామా టర్మరిక్ పౌడర్ ఒక సూచిక. సో టర్మరిక్ పౌడర్ అంటే పసుపునన్నా ఒక సూచిక. ఆమ్లంలో రంగు మారదు కానీ క్షారంలో రంగు మారుతుంది తెలుసా. నిమ్మరసం ఆమ్లమేనా, అందులో వెయ్యి పసుపు మారదు. బట్టలకు సబ్బు ఉంటుందా, సోప్ సొల్యూషన్, సోప్ సొల్యూషన్లో వేస్తే రంగు మారుతుంది, ఎర్రగా వచ్చేద్దనన్నా పసుపు కాస్త ఇరుపైపోద్ది. అలాగా అవి కాకుండా చూద్దానన్నా సాచుకులు ఏంటంట లిట్మస్ టెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లిట్మస్ పరీక్ష. లిట్మస్ ఒక రకమైన కాగితం కదా, లిట్మస్ కాగితమేనా, రెడ్ ఉంటుంది బ్లూ ఉంటుందా, అది ఎక్కడి నుంచి వస్తుంది? లిట్మస్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ లైకెన్ ప్లాంట్. మనం ఒక మొక్కను తయారు చేస్తారు లిట్మస్ టెస్ట్ని. సో లిట్మస్ అనేది లైకెన్ అనే మొక్క నుండి తయారు చేస్తా గుర్తించుకోవాలా. సో ఎక్కడి నుంచి తయారు చేస్తారన్నా లైకెన్ మొక్కను తయారు చేస్తారు లిట్మస్ పరీక్షని, లిట్మస్ కాగితాన్ని. కనుక ఇది సహజ సూచికే. ఇందుకు ఎలా ఉంటుంది? ఒకటి రెడ్ లిట్మస్, రెండోదేమో బ్లూ లిట్మస్. మరి ఏం చేస్తారు రెడ్ లిట్మస్, బ్లూ ఏం చేస్తాయి? యాసిడ్ని టెస్ట్ చేయాలంటే ఇంకొక నిమ్మరసం అన్న, ఇది ఒక లెమన్ జ్యూస్ అనుకో, నిమ్మరసంలో బ్లూ పెట్టాలి, రెడ్ పెట్టకూడదు. బ్లూ లిట్మస్ పెట్టగా అనేది రెడ్ అయిపోద్ది, గుర్తించుకో. ద సబ్స్టెన్స్ ఈస్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, దాన్ని ఏమంటారు? యాసిడ్, గుర్తించుకో. దీన్ని ఏమంటానన్నా యాసిడ్. ఏ పదార్థాలు అయితే నీలిమస్ కాగితాన్ని కాస్త ఎరుపు రంగులో మార్చాయో దాన్ని ఏమంటాం? ఆమ్లము. సో బ్లూని రెడ్గా మారిస్తే ఏమంటాం? ఆమ్లం అంటారట. అదే ఒకవేళ రెడ్ని పెట్టాము అనుకో, ఆమ్లంలో రెడ్ పెడితే నో చేంజ్. ఒకవేళ రెడ్ లిట్మస్ని ఆమ్లం పెడితే ఏమవుద్ది? నో చేంజ్ నాన్న. మరి రెడ్ బ్లూ అవ్వాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూజ్ బేస్. అదే సున్నపు ద్రావణం ఉంటుందా, సున్నపు ద్రావణం ఒక రకం బేస్ అన్న, సున్నపు ద్రావణం ఒక రకమైన బేసు, బ్లడ్ బేసు. సో లైమ్ సొల్యూషన్ అనుకోనా, సో లైమ్ సొల్యూషన్లో ఏం పెట్టాలి తెలుసా? రెడ్ పెట్టాలి, రెడ్ పెడితే బ్లూ అవుతుందన్న, గుర్తించుకో. ద సబ్స్టెన్స్ ఈస్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ అయితే దాన్ని ఏమంటాం? బేస్. నా రెడ్ కాస్త బ్లూ అయితే ఏమంటారు తెలుసా? బేస్ అంటాము, గుర్తించుకో. బ్లూ కాస్త రెడ్ అయిందనుకో, బ్లూ రెడ్ అయిందనుకో, దీన్ని యాసిడ్ అంటాం. ఎక్కువ ఏం చేస్తానైనా బ్లూని రెడ్గా మారుస్తాయి, గుర్తించుకో. బ్లూ కాగితాన్ని రెడ్ కాగితానికి మారిస్తే దాన్ని ఏమంటాము? ఆమ్లాలు, గుర్తించుకోవాలి. రెడ్ని బ్లూగా మారిస్తే ఏమంటాము? బేస్ అంటాము. అసలు బేస్ ఎలా ఉంటుంది ఎలా చూద్దామన్నా. సో అన్ని యాసిడ్స్ కదా, సో నేచురల్గా టెస్ట్ చేయొచ్చు. కెమికల్ ఇండికేటర్స్ ఉన్నాయి మన దగ్గర, ఎక్కువ కెమికల్ ఇండికేటర్స్ అన్న. ఒకటి ఇది మిథైల్ ఆరెంజ్ అంటారు, రెండవది ఫినాప్థలిన్ ఇండికేటర్. రెండు ఉంటాయి అన్న, ఇవన్నీ డీటెయిల్గా ఉంటాయి మన వీడియోలో. సో ఒకటి ఆరెంజ్ ఇండికేటర్, రెండోదేమో ఫినాప్థలిన్ ఇండికేటర్ అట. ఇవేం చేస్తాయి? ఆమ్లంలో రంగులు చూపిస్తాయి, క్షారం రంగులు చూపిస్తాయి. మీరు తెలుసా, యాసిడ్ అయినా బేస్ అయినా రంగు ఒకలాగా ఉంటుంది, నీరులాగా ఉంటుంది. కెమికల్ యాసిడ్స్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చూద్దాం ఒకసారి. ఇది ఒక యాసిడ్, బేస్ అన్నోన్ తెలియదు మనకి, ఇది ఎక్స్ అనే పదార్థం అన్న, నీరులాగా ఉంది. సో కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళో ఇది యాసిడ్ తెలియదు, బేస్ తెలియదు కదా. ఇది 1 లీటర్ బాటిల్, 1 లీటరు అంటే 1000 ml ఇది సొల్యూషను. మనం మర్చిపోయాం, దాన్ని పోల్చాలి.
ఎలా పోల్చాలి? వీ హ్యావ్ టు యూజ్ ప్రాపర్ ఇండికేటర్. దీన్ని పోల్చాలంటే టెస్ట్ చేయాలంటే మొత్తం దీంట్లో ఇండికేటర్స్ వాడేమో మన దగ్గర 2 ఉన్నాయి నాన్న. ఒకటి మెథలాంజ్ ఉంది, రెండోదేమో ఫినాప్థలిన్ ఉంది. 2 ఉన్నాయి ఇండికేటర్స్. వీటిని వాడి పోల్చాలి. ఎలా పోలుస్తాం సార్ అంటే ఇందులో తీసుకో ఒక 10 ml సొల్యూషన్. దీని పేరు కొనికల్ ప్లాస్. కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తే ఇది కనబడుతుంది. దీన్ని గాజు కుప్ అంటామా. ఇందులో తీసుకోవాలి ఒక 10 ml తీసుకొని ఒకే ఒక డ్రాప్ వేసాము ఆరెంజ్ నాన్న. ఒక్క డ్రాప్ వేస్తారు ఆరెంజ్, గుర్తుంచుకోండి. ఒక్క డ్రాప్ వేస్తే నీరులాగా ఉంది, కాస్త ఏమైపోవాలి? రెడ్ అయిపోవాలన్న. రెడ్ ఎరుపు అయిపోద్దురా, ఎరుపు అయిపోద్ది. దీన్ని ఏమంటాం? ఇది నీరులాగా ఉందా, ఒక డ్రాప్ ఎరుపు అయిపోయిందా, దీన్ని యాసిడ్ అంటాం. గుర్తుంచుకోండి, దీన్ని ఏమంటాం? యాసిడ్ అంటాం. ఏమైంది మీకు? యాసిడ్స్ ఆర్ చేంజ్డ్ టు రెడ్ కలర్ విత్ విచ్ ఇండికేటర్? ఆరెంజ్ చెప్పాల. ఆరెంజ్ సూచికతో ఆమ్లం ఏ రంగులు మారిపోతుంది? ఎరుపు అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఎరుపు రాలే, ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది నాన్న. ఏమొచ్చింది? ఎల్లో కలర్ వచ్చింది. అప్పుడు దాన్ని ఏమంటాం అడుగుతానన్నా. సో ఎల్లో కలర్ వస్తే దాన్ని యాసిడ్ అనకూడదు, ఏమన్నా తెలుసా? బేస్ అనాలట. ఏమనాలి? బేస్ అంటాం. సో బేసెస్ ఆర్ చేంజ్డ్ టు ఎల్లో కలర్ విత్ విచ్ ఇండికేటర్? ఆరెంజ్ చెప్పాలన్నా. ఆరెంజ్తో ఎరుపు వస్తే ఏమంటాము? యాసిడ్. ఆరెంజ్తో ఎల్లో వస్తే ఏమంటాం? బేస్ చెప్పాలన్నా. ఆరెంజ్తో ఎల్లో వస్తే ఏమంటానన్నా? బేస్ అంటామట. రెడ్ వస్తే ఏమంటాం? యాసిడ్. అదే ఇలా వచ్చింది. అయితే కొంతమందికి ఆరెంజ్ అయిపోయిందన్న. ఇప్పుడు నేను ఇంకోటి తీసుకున్నాను. దీని పేరు ఫినాప్థలిన్. దీని పేరు ఏం పేరు? ఫినాప్థలిన్. ఇదే సొల్యూషన్, అన్నోన్ సొల్యూషన్. ఇది యాసిడ్ తెలియదు, బేస్ తెలియదు. ఇది టెస్ట్ చేస్తారు కదా. ఒక 10 మంది లేరు, రెడ్ వచ్చిందా అది ఆమ్లం. ఒక 10 మందికి ఎల్లో వచ్చిందా చారం. ఇప్పుడు ఫినాప్థలిన్ వేసానన్న. ఈ సొల్యూషన్లో ఒక డ్రాప్ వేసామో ఫినాప్థలిన్ వేసాం. ఒకే ఒక డ్రాప్ ఫినాప్థలిన్ వేస్తే యాక్చువల్ ఏం తీసుకున్నాను? ఇక్కడ నీరులాగా కొంచెం సొల్యూషన్ అది తీసుకున్నాం. అది తీసుకొని ఒక డ్రాప్ వేసానన్న. డ్రాప్ వేస్తే ఏమవుతుంది అంటే, ఒక డ్రాప్ వేసాం, షేక్ చేసాను, రంగు మారలే, కలర్లెస్. ఇంకో డ్రాప్ వేసాను, రంగు మారలే. మళ్ళీ డ్రాప్ వేసాను అనుకోండి, మొత్తం పంపిస్తున్నా ఏ రంగు రాదు. చెప్తారా? ఫినాప్థలిన్తో ఏ రంగు రాకపోతే ఆ పద్ధతి ఏమంటాం? దీన్ని ఏమంటామట? యాసిడ్. గుర్తించుకొని ఏమంటాం దీన్ని? యాసిడ్. చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఫినాప్థలిన్తో యాసిడ్స్ ఏం చేస్తాయి? రంగు మారవు. యాసిడ్స్ ఆర్ డస్ నాట్ చేంజ్ టు ఎనీ కలర్. యాసిడ్స్ ఆర్ కలర్లెస్ విత్ ఫినాప్థలిన్ అన్న. సో ఫినాప్థలిన్తో ఆమ్లాలు అనేవి రంగు మార్పును చూపించవు. మరి ఏవి చూపిస్తాయి? ఒక్క డ్రాప్తో పింక్ రంగు వస్తుంది అనుకోండి. ఈ సొల్యూషన్ది ఒక్క డ్రాప్ వేస్తాం ఫినాప్థలిన్, లేత గులాబీ కలర్ వచ్చిందన్న. పింక్ కలర్ వచ్చిందట. పింక్ కలర్, దీన్ని మనం లేత గులాబీ అంటాం. లైట్ రోజ్ అలా వైలెట్ అంట, కొంచెం వైలెట్ అంటారన్నా. సో లేత గులాబీ వస్తే దీన్ని ఏమంటాం? బేస్. గుర్తుంచుకో, లేత గులాబీ వస్తే బేస్ అంటే పింక్. ఏ రంగు రాకపోతే ఏమంటాం? చెప్పాలా. సో ఏ రంగు రాకపోతే ఏమంటాము? యాసిడ్. మరి పింక్ రంగు వస్తే ఏమంటాం? బేస్. ఇవన్నీ ఏంటన్నా? కెమికల్ ఇండికేటర్ చెప్పాలా. ఇవన్నీ కెమికల్ ఇండికేటర్స్ అయినా. సహజం అనుకోండి పసుపు. సో పసుపు అయినా, రెడ్ కేబీ రసమైన, అవన్నీ సహజ సూచికలే. లిట్మస్ సూచిక సహజ సూచికే. గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఉంది సూచిక, దాన్ని యూనివర్స్ ఇండికేటర్ అంటాం. యూనివర్స్ ఇండికేటర్ దాని పేరేంటి? పిహెచ్ స్కేల్. చెప్తాను, పిహెచ్ విలువ బట్టి చెప్తాను. దానికి రంగులు ఉంటాయినన్నా. పిహెచ్ మీటర్ ఉంటుంది, పిహెచ్ పేపర్. సో పిహెచ్ పేపర్ ఉంటుంది నాన్న. సో పిహెచ్ పేపర్ బట్టి దానికి వాల్యూస్ ఉంటాయి. సో 0 నుండి 14 వరకు వాల్యూలు ఉంటాయి. అది పిహెచ్ మీటర్. సార్వత్రిక సూచిక మధ్యలో 7 ఉంటుంది నాన్న. మధ్యలో 7, మధ్యలో ఇక్కడ 3 ఉంటుంది, మధ్యలో 11 ఉంటుంది. 7 లోపు ఉంటే ఆమ్లాలు, 7 దాటితే క్షారాలు. ఇలా 7 ఉంటే ఏమంటారు? తటస్థాలు అంటారు. రంగులు చెప్తాను మీకు. సో యాసిడ్ అనుకోండి, పిహెచ్ మీటర్ పెట్టగానే, పిహెచ్ మీటర్ పెట్టగానే అంత రెడ్ వస్తుంది. ఎరుపు రంగు వచ్చిందనుకో ఆమ్లము, అది కాస్త ఎల్లో కలర్ అయిందనుకోనన్నా అది ఆమ్లమే కదా, బలహీన ఆమ్లం. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ మొత్తం చెప్పొచ్చట రంగులు బట్టి. సో గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, అంతా గ్రీన్ కలర్ వస్తే అది తడుస్తానన్న. బ్లూ కలర్ వచ్చింది అనుకోండి, దాన్ని బేస్ అంటాము. పిహెచ్ పేపర్లో బ్లూ కలర్ వస్తే దాన్ని ఏమంటాం? బేస్. డార్క్ బ్లూ వస్తే స్ట్రాంగ్ బేసు, లైట్ బ్లూ వస్తే వీక్ బేసు. 2 రకాలు ఉంటాయి బేస్ కూడా. సింపుల్గా స్టార్టింగ్ రెడ్, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ. నా క్షారాలు పిహెచ్ పేపర్ మీద ఏ రంగు ఫామ్ చేస్తే బ్లూ చెప్పాల. ఆమ్లాలు
పిహెచ్ పరం ఏ రంగు ఫామ్ చేస్తాయంటే రెడ్ చెప్పాలా. అలాగా ఇండికేటర్స్ ఉంటాయి మనం చెప్పుకోవాలా. ఓకే, మళ్ళీ చెప్తున్న గురించి చూద్దాం. సో మనం ఏం నేర్చుకున్నప్పుడు అంటే ఇండికేటర్స్ ఇండికేటర్స్ అలా చెప్పుకున్నాం. సహజ ఉంటాయి, రసాయన ఉంటాయి. సహజ అంటే లిటమస్ పేపర్ అనేది సహజ అయితే, మెథారంజు అండ్ ఫినాప్థలిన్ అనేది కెమికల్ చెప్పాలా. అలా కాకుండా మరి బేస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, బేస్ అని చెప్పుకున్నాం కదా. విచ్ సబ్స్టెన్స్ ఈజ్ సోర్ అయితే యాసిడ్ మరి ఏమంటున్నా బెటర్ చెప్పాలా. ద సబ్స్టెన్స్ ఈజ్ బెటర్ టు టేస్ట్ అని చెప్తాం. క్షారాలు ఎలా ఉంటాయి రుచి కంటే చేదుగా ఉంటాయట. ఇవి రెండు రకాలు ఉంటాయి, నేచర్లో దొరుకుతాయి, కెమికల్ చెప్పాలన్నా. నేచర్లో ఉన్నవి ఏంటి అంటే సున్నం ద్రావణం, లైమ్ సొల్యూషన్ అన్నా. సో నేచురల్ బేస్ అడుగుతాడు. నేచురల్ బేస్ అంటే ఏంటన్నా సున్నం ద్రావణము, బ్లడ్ రక్తం అన్నమా, సాయిల్ సొల్యూషను, ఇవన్నీ కూడా నేచర్లో ఉన్న బేసెస్సే. వీటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కెమికల్ బేసెస్. వాటి ఫార్ములాస్ ఉంటాయి. మ్యాక్సిమం OH హైడ్రాక్స్ సమూహం ఉంటే అది బేసే. అక్కడ అన్ని OHలు బేస్ కాదు, జనరల్గా ఉంటాయట. Na పక్కన OH ఉంటే NaOH, దాని పేరేం పేరు సోడియం హైడ్రాక్సైడ్ అంటాం. K పక్కన OH ఉంటే ఏమంటారు KOH, దాని పేరేంటి పొటాషియం హైడ్రాక్సైడ్. అలా. సో మూడవది MgOH ట్వైస్, దీన్ని ఏమంటారు మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటారన్న. దీని పేరైతే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అట. NaOH, KOH, MgOH ట్వైస్ ఉంటాయి. మరి అమ్మోనియం హైడ్రాక్సైడ్ అన్న NH4OH. అలా జనరల్గా చూడండి అన్న, ఆమ్లం అయితే H ఉండాలి జనరల్గా. H ఉంటే యాసిడ్ ఒక్కోలాగా. మరి OH ఉంటే ఏమంటాం బేసే. కాకపోతే ఆల్కహాల్లో కూడా OH ఉంటుంది. మనకు ఆర్గానిక్ చెప్పుకున్నాం కదా. ఆల్కహాల్ ఫామ్లు ఏంటి ROH. దీంట్లో కూడా మనకి OH ఉంటుంది, కానీ అదే అది యాసిడ్ కాదు, బేస్ కాదు, న్యూట్రల్ అన్న. OH ఉంటుంది ఆల్కహాల్లో కూడా, అది యాసిడ్స్ కాదు, బేస్గా చెప్పాలా. వీటిని ఏమంటాము న్యూట్రల్ అంటాం. కనుక అప్పుడు అడుగుతూ వచ్చాను ఈ కింద మనలో క్షారము కాంతి అంటాడు. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ బేస్ అంటానన్న. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ బేస్ అంటే ఇది బేస్ కాదు. ఏది ROH ఉంటే ఇథైల్ ఆల్కహాల్ బేస్ కాదు, ప్రొపైల్ ఆల్కహాల్ బేస్ కాదు. బేస్ అంటే ఎలా ఉండాలన్నా ఇలా ఉండాలి. జనరల్గా బోధ ధర్మాలు ఉంటాయి, నేను చెప్తాను, అన్ని వీడియోలు ఉంటాయి మీకు. కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, లోహాలతో చర్య, అలోహాలతో చర్య ఉంటాయి. అయితే చూద్దాం. బేస్ అంటే ఉండాలన్నా జనరల్గా యాసిడ్ అంటే అలా ఉండాలి. అన్ని యాసిడ్లే. టమాటోలో యాసిడ్ పేరు, మిల్క్లో యాసిడ్ పేరు అంటుంటాయి కదా. చెప్తారా? టమాటోలు నామం పేరు తెలుసా? ఆక్సాలిక్ ఆమ్లం అంటాం. స్టమక్లో అయితే HCl, పాలు అయితే లాక్టిక్ యాసిడ్. లాగా నెంబర్ ఆఫ్ ఉంటాయి, డైరెక్ట్ బిట్లే. చూద్దాం, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సాల్ట్ ఏర్పడాలంటే ఏం కలవాలన్నా యాసిడ్ బేస్ కలవాలి. ఎలా ఏర్పడాలి సాల్ట్స్ అనేవి? సాల్ట్స్ ఆరు 3 types అన్నా. ఎలా ఉంటాయి సాల్ట్స్ అట చూద్దాం. సాల్ట్ ఏర్పడాలంటే యాసిడ్ ప్లస్ బేస్ కలవాలి. The acid is reacted with the base to gives salt and water plus heat is also. ఒక రసాయన చర్యలో ఆమ్లము క్షారము కలిసి లవణ నీటిని ఏర్పరిస్తే ఆ చర్యలు ఏమంటాం? తటస్థీకరణ చర్యలు అంటాం. We know very well. సో యాసిడ్ బేస్ కలవాలన్నా which reaction యాసిడ్ react with the base to gives salt and water. This reaction ఏమంటాం? న్యూట్రలైజేషన్. ఏమంటాం? న్యూట్రలైజేషన్ అంటామంట. సో తటస్థీకరణం అంటానన్నా. ఇలాంటి చర్యలు ఏమంటాం మనము? న్యూట్రలైజేషన్ అంటాం. న్యూట్రలైజేషన్ తెలుసా? ఎనీ యాసిడ్ ఎనీ బేస్ అన్నా HCl యాసిడ్, బేస్ ఏంటి NaOH బేస్. చూడండి ఏమవుతుందన్నా, ఇందులో HOH బయటికి పోద్ది. మిగిలిన ఏంటి అంటే NaCl ప్లస్ H2O. NaCl ప్లస్ H2O. నా యాసిడ్ ప్లస్ బేస్ కలిస్తే ఏమొస్తుందన్నా సాల్ట్ వాటర్ ఏర్పడుతుంది. దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ కాల్డ్ న్యూట్రలైజేషన్ అన్న. ఇలాంటి చర్యలు ఏమంటామట? తటస్థీకరణ చర్యలు పిలుస్తారు. ఏమంటానన్నా తటస్థీకరణ చర్యలు అంటారు. ఇందులో కొంత హీట్ కూడా వస్తుందన్న. హీట్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్. ఒక రసాయన చర్యలు వస్తువు వెలువడితే ఆ చర్యలు ఏమన్నాం మనం చెప్పుకున్నాం కదా. ఈ వీడియో కాదు, ముందు వీడియోలు కూడా చూడాలి మీరు. కెమిస్ట్రీలో స్టార్టింగ్ నుంచి చూడాలి. సిలబస్ ఏంటి, ప్రతి టాపిక్ మీద సబ్ టాపిక్ చూస్తున్నామా. ఇంకా కావాలంటే యూ డౌన్లోడ్ PR Jobs Info. ఒక డౌన్లోడ్ చేసుకోవాలన్నా, గుర్తుంచుకోండి. సో హీట్ వస్తుందా? ఒక రియాక్షన్ హీట్ వెలువడితే ఆ చర్యలు ఏమంటాం? ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటామా, ఎండో అంటామా? ఎస్,
వాటిని ఏమంటాం ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటాము. ఎగ్జోథెర్మిక్ అంటే ఉష్ణ మోచర్యలను పిలుస్తారట. ఒక రసాయన చర్యలో ఉష్ణం వెలువడితే ఏమంటామంటే ఉష్ణ మోచక చర్యలు. ఇది ఏ చర్య? తటస్థీకరణం. ఆల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ బిలాంగ్స్ టు ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఇందులో ఏర్పడతాయి సాల్ట్స్ అన్న ఒక NaCl కాదు, బోల్డ్ సాల్ట్స్ ఉంటాయి, యాసిడ్ సాల్ట్స్ ఉన్నాయి, బేస్ సాల్ట్స్ ఉన్నాయి, న్యూట్రల్ సాల్ట్స్ ఉన్నాయి. సాల్ట్లో న్యూట్రల్ కాదు, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ బేస్. ఈ స్ట్రెంగ్త్ యొక్క యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ బట్టి బేస్ స్ట్రెంగ్త్ బట్టి రకాలు ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ పాల్గొంటే ఇప్పుడు రియాక్షన్లో రెండు స్ట్రాంగ్ ఉండాలి. బోత్ స్ట్రాంగ్ ఉంటే వచ్చిన సాల్ట్ న్యూట్రల్ అన్న. న్యూట్రల్ సాల్ట్ ఇస్ ఫార్మ్డ్. ఆమ్లం బలంగా ఉండి క్షారం బలంగా ఉంటే ఏర్పడే సాల్ట్ ఏమంటాం? తటస్థ సాల్ట్ అంటాము. లేదు యాసిడ్ స్ట్రాంగ్ ఉందనుకోండి యాసిడ్ సాల్ట్, బేస్ స్ట్రాంగ్ ఉంటే బేస్ సాల్ట్, అంతే. ఒక రియాక్షన్లో ఆమ్లం బలంగా ఉంటే ఆమ్ల స్వభావం వస్తుందట, క్షారం బలంగా ఉంటే ఏమంటామో క్షార స్వభావం వస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే చూద్దాం. మన pH స్కేల్ ఇవన్నీ ఉంటాయినన్నా, మనకి pH స్కేల్లో ఇవన్నీ కనబడతాయి. చూద్దాం. మనకేం చెప్పుకున్నామో సాల్ట్స్ చెప్పుకున్నామా. మన pH స్కేల్ చెప్పుకుంటే అది ఏది స్ట్రాంగు ఏది వీక్ అర్థం అవుద్ది, ఏది న్యూట్రల్ అర్థం అవుద్ది. ఫస్ట్ ఈ స్కేల్ని ఎవరమ్మ కనుక్కున్నారు? pH స్కేల్ డినోమినేటెడ్ బై SP సోరెన్సన్ గుర్తుంచుకోవాలా. సో ఆ పదార్థం యొక్క ఆమ్ల స్వభావం ఏంటి, క్షార స్వభావం ఏంటి, తటస్థ స్వభావం ఏంటి క్లారిటీగా క్లియర్గా చెప్పాలంటే ఒక స్కేల్ ఉండాలి, ఒక పేపర్ ఉండాలని చెప్పింది ఒక వ్యక్తి, అతని పేరే SP సోరెన్సన్. లాస్ట్ ఏమో అరవై బిట్టు. సో pH స్కేల్ డినోమినేటెడ్ బై SP సోరెన్సన్ అట గుర్తుంచుకో. pH scale was denoted by SP Sorensen. Do you know? అడిగే బిట్ వస్తుంది. ఇన్ pH scale P ట్రాన్స్ఫర్ డాష్ అన్న. pH స్కేల్లో P అనగలుగుతాడు. ఇన్ pH scale P ట్రాన్స్ఫర్ డాష్. P ట్రాన్స్ఫర్ ఇది ఇంగ్లీష్ పదమే కాదు, ఇట్ ఈజ్ ఏ జర్మన్ వర్డ్. ఏంటి P అంటే పొటెన్స్. నాకు గుర్తించి కొన్ని లాటిన్ ఉంటాయి, కొన్ని జర్మన్ ఉంటాయి, కొన్ని సంస్కృత ఉన్నాయినా. ఇన్ pH scale P ట్రాన్స్ఫర్ డాష్ పొటెన్స్. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొటెన్స్? ఇంగ్లీష్ అడుగుతాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొటెన్షియల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొటెన్స్ ఇన్ ఇంగ్లీష్? అది తెలుగు అంటాడు. ఇంగ్లీష్లో అయితే దీన్ని పొటెన్షియల్ అంటాం. పొటెన్స్ మీన్స్ పొటెన్షియల్. తెలుగు ఏమంటాము? సామర్థ్యము. సామర్థ్యం అన్న pHలో P అంటే ఏంటి? పొటెన్షియల్, సామర్థ్యం అట. ఇనే సబ్స్టెన్స్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ కాల్డ్ pH అంటాం. ఒక పదార్థంలో ఉన్న హైడ్రోజన్ సామర్థ్యాన్ని ఏమంటామో pH అంటాం. ఇన్ ఏ సబ్స్టెన్స్ ద పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, ఇన్ ఏ సబ్స్టెన్స్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ కాల్డ్ pH అన్న. ఒక పదార్థంలో ఉన్న H యొక్క సామర్థ్యాన్ని ఏమంటామో pH అంటాం. ఎలా చెప్తాం సార్ అంటే నా మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుంది. మ్యాథమెటికల్గా pH = log H+, ఇది ఫార్ములా pH కట్టడానికి. ఇంటర్లో ఉంటుందన్న the negative logarithm of concentration of hydrogen ion. The negative logarithm of concentration of hydrogen ion is called pH అంటాం. ఇదే విధంగా pH ఫార్ములా ఉంటుంది. pHకి ఫార్ములా ఉందా? మరి pH వచ్చి ఏంటి? -log OH-. ఒకే సబ్స్టెన్స్ రెండు ఉంటాయి. ఒక పదార్థంలో ఆమ్లం ఉండదు, క్షారం ఉంటుంది అన్న. రెండు ఈక్వల్గా ఉంటే తడుస్తాం. ఆమ్లం ఎక్కువ ఉంటే ఆమ్లం అంటాము, క్షారం ఎక్కువ ఉంటే క్షారం అంటాం. జనరల్గా యాసిడ్ ఎక్కువ యాసిడ్, బేస్ ఎక్కువ బేస్ ఎక్కువ అంటాం. రెండు ఈక్వల్గా ఉంటే ఏమంటాం? న్యూట్రల్. అంతేగా అంతే. ఒకే పదార్థానికి pH + pOH కూడితే ఎంత రావాలి తెలుసా? 14 రావాలి. గుర్తుంచుకో. ఒకే సబ్స్టెన్స్కి pH pOH కలిపి ఎంత రావాలా? 14 రావాలి. చెప్పండి, pH 0 అయింది అనుకోనన్నా pH ఎంత అవుతుంది? 14 రావాలా? అంటే 14 ఉంటుంది. pH ఒకవేళ 14 ఉందనుకో pOH ఎంత? 0. 2 పుడితే 14 రావాలన్నా. pHలో 7 అయితే pOH ఎంత? 7 అంటే 14 అవుద్ది. ఇక్కడ అడుగుతుంటాడు, ఒకటి ఇస్తాడు ఒకటి అడుగుతాను ఖచ్చితంగా. ఒకటి ఇస్తాడు ఒకటి కావాలి. మరి ఇనే pH స్కేల్ ఎలా అడుగుతానన్నా? సో pH స్కేల్లో ఎలా ఉంటే వాల్యూస్ అడుగుతాడు. సో pH స్కేల్లో వాల్యూస్ ఎలా ఉంటాయి తెలుసా? 0 నుంచి 14 వరకు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అడిగే బిట్ వస్తుంది. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ pH స్కేల్ అంటాడు. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ pH స్కేల్ అట. pH స్కేల్ రేంజ్ ఏంటి? 1 to 14, 1 to 7? ఎస్, 0 to 14 చెప్పాలా. ఇన్ pH స్కేల్
వాట్ ఆర్ ది యాసిడ్స్ అంటే లెస్ దాన్ 7. ద సబ్స్టెన్స్ pH వాల్యూ ఈజ్ లెస్ దాన్ 7 అయితే ఏమంటాం యాసిడ్. గుర్తుంచుకో, pH విలువ 7 లోపు ఉంటే యాసిడ్, 7 దాటితే బేస్ చెప్తామా అలా. సో pH ఈజ్ లెస్ దాన్ 7 ఉండాలి. మరి మోర్ దెన్ 7 ఉంటే గుర్తుంచుకోండి, బేస్కి మోర్ దెన్ 7 ఉంటుందా. సో pH ఈజ్ గ్రేటర్ దెన్ 7 ఉంటుంది, గుర్తుంచుకో. మరి న్యూట్రల్ సబ్స్టెన్స్ అయితే pH ఈక్వల్ టు 7. ఎస్ ఆర్ నో? ఎస్. ఇలా మరి ఆమ్లాల్లో 2 రకాలు ఉన్నాయి, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. ఇంకా చెప్పుకున్నాం కదా, అది pH బట్టి చెప్తామంట, రంగులు మారుతాయి. మరి స్ట్రాంగ్ యాసిడ్ అనుకోనన్నా దీని pH స్కేల్లో pH పేపర్ పైన ఏ రంగు వస్తుందంటే రెడ్ కలర్ వస్తుందని గుర్తుంచుకో. రెడ్ కలర్ వస్తుందట pH పేపర్ పైన. సో 0 నుంచి 3 లోపు ఉండాలి, 3 or 3 లోపు ఉంటే స్ట్రాంగ్ యాసిడే. మరి వీక్ యాసిడ్ అంటే ఏంటి, 7 లోపు ఉంటుంది, 3 దాటాల. సో 3.1 నుంచి 6.99 అంతేగా అంతే. 3.1 నుంచి 6.99 ఉంటుందట, గుర్తుంచుకో. మరి బేస్ అంటే ఏంటి, 7 దాటి ఉండాలి కదా. అందులో స్ట్రాంగ్ బేస్ అంటే ఎంత ఉంటుంది సార్, 11 దాటి 14 లోపు ఉంటుంది నాన్న. 11 to 14 ఉంటే స్ట్రాంగ్ బేసు. మరి వీక్ బేస్ అంటే ఏంటి అంటే 7 దాటిపోలా 11 లోపు ఉండాలి. 7.1 నుంచి 10.99 ఉండాలి, గుర్తుంచుకో. ఇలా మరి దీన్నే pH స్కేల్ అంటానన్నా. వేద్దామా pH స్కేలు. సో pH స్కేల్ వేయచ్చు ఒకలా. ఎలా వేస్తాం pH స్కేలు, రంగులు బట్టి చెప్తానన్నా. సో ఇదిగోండి, ఇలా pH స్కేల్ ఉన్నట్లయితే మధ్యలో 7 ఉంటుంది, 0 ఉంటుంది, 14 ఉంటుంది. నాతో పాటు రాసుకుంటే బెటర్ కదా, ఈజీనన్నా. సో మధ్యలో 7 3 ఉంటుంది, ఇక్కడ 11 ఉంటుంది. ఇదివన్నా 7 లోపు అన్నీ కూడా యాసిడ్సే, వీ నో వెరీ వెల్. 7 లోపు ఉండే యాసిడ్స్ 7 దాటితే బేసు అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. 7 ఉంటే ఏమంటాం న్యూట్రల్ సబ్స్టెన్స్ అంటే తటస్థ పదార్థాలు అంటాము. ఇప్పుడు రండి, 3 లోప ఇక్కడ 1 2 ఉంటాయి, 3 దాటా 4 5 6, 7 ఉందా 8 9 10 11, ఇక్కడ 12 13 అంతేగా అంతే. చూడన్నా ఇప్పుడు 3 లోపు ఉంటే ఏమంటానన్నా. సో 3 లోపు ఉంటే ఏమంటాము స్ట్రాంగ్ యాసిడ్ నాన్న, బలమైన అమ్లాలు. దీని కలర్ రెడ్. మరి 3 దాటి లోపు ఉంటే ఏమంటామట వీక్ యాసిడ్స్ అంటాము, గుర్తుంచుకో. స్ట్రాంగ్ వీక్. మరి బేస్ అంటే ఏంటి అంటే 7 దాటి 11 లోపు ఉంటే వీక్ అన్నా, ఇది వీక్ బేసు. దీన్ని దాటిపోతే ఏమవుద్దట స్ట్రాంగ్ బేస్. చెప్పాను 11 దాటి 14 లోపు ఉంటే ఏమో స్ట్రాంగ్ బేస్. రంగులు ఏంటి వస్తాయి, రంగులు ఏమొస్తాయి సార్. సో రంగులు ఏమొస్తాయంటే యాసిడ్కి రెడ్ కలర్ వస్తుంది, స్ట్రాంగ్ యాసిడ్ వస్తే. వీక్ యాసిడ్ అనుకోండి ఎల్లో కలర్ మారుతుంది. గ్రీన్ అనుకోండి గ్రీన్ కలర్ వస్తే దాన్ని ఏమంటాం న్యూట్రల్ సబ్స్టెన్స్ చెప్పాలి. న్యూట్రల్ pH 7 ఉంటే న్యూట్రల్లో వాటరు 7, సాల్ట్ 7, షుగరు 7, ఆల్కహాల్ 7 అలాగా. సో న్యూట్రల్గా ఉంటే కలర్ ఎలా ఉంటుంది గ్రీన్ చెప్పాలి. యాసిడ్ అనుకున్నా ఎలా ఉంటుంది రెడ్ కలర్ వస్తాట. ఇప్పుడు మా స్టమక్లో యాసిడ్ ఉంటుందా, దాన్ని ఏమంటాం గ్యాస్ట్రిక్ జ్యూస్. pH విలువ ఎంత 0 to 1 చెప్పాలి, 1 లోపు ఉంటుంది. HCl అంటే 1 లోపు అన్న. Na వచ్చాక 14 అలాగా. సో 7 దాటితే బేసెసే. వీక్ బేస్ అనుకోనన్నా దాని కలరు బ్లూ కలర్ ఉంటుంది, అది లైట్ బ్లూ ఉంటే వీక్ అంటాం. డార్క్ బ్లూ ఉంటుంది అన్న, డార్క్ బ్లూ ఉంటే దాన్ని ఏమంటామట స్ట్రాంగ్ బేస్ అంట. ఇలా కొన్ని బిట్స్ ఉంటాయి. డైరెక్ట్గా వాల్యూస్ బిట్లు ఉంటాయి pH వాల్యూస్ మీద. చెప్పండి, ఒక ప్రాథమిక pH విలువ 5.6 అయితే అది ఒక డాష్ యాసిడా బేసా? యాసిడ్. స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా? వీక్ యాసిడ్ అన్న. 5.6 అంటే వీక్ యాసిడ్ అలాగా. కొన్ని బిట్లు గుర్తుంచుకోవాలి. కొన్ని వాల్యూస్ అడుగుతాడు. వాట్ ఈజ్ ద pH వాల్యూ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ డేటా? మానవ రక్తం యొక్క pH విలువ ఎంత తెలుసా? ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్. 7.3 లేదా 7.4 అప్రాక్సిమేట్లీ కరెక్ట్ అయినా 7.4 లేదా 7.3 అని కరెక్టే. 7.3 నుంచి 7.4 చెప్పాలి. బ్లడ్ యొక్క pH విలువ
బేస్ యాసిడ్ బేస్ ఏ బేస్ వీక్ బేసా స్ట్రాంగ్ బేసా వీక్ బేస్ 7.4 కదా కలగా సీ వాటరా 8 ఉంటుంది సీ వాటర్ సముద్రపు నీరన్నా ఎంత ఉంటుందట 8 చెప్పాలి అనుక అది యాచిద బేసా బేస్ సీ వాటర్ అయితే బేసు రెయిన్ వాటర్ pH వాల్యూ 5.6 కనుక అది యాసిడే అలాగా వాటర్ అయితే న్యూట్రల్ ట్యాప్ వాటర్ న్యూట్రల్లో డిస్టిల్ వాటర్ న్యూట్రల్ అలాగా గుర్తించుకోవాలి కొన్ని ఓకేనా సో అయితే చూద్దాం ఎలా బిట్లు వస్తాయి మనకి దీని మీద ఎలాంటి బిట్లు వస్తాయో చూద్దానన్నా మా పిఎస్కే చూసామా దీని తర్వాత కొన్ని క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఎలాంటి క్వశ్చన్ వచ్చే ప్రీవియస్ చూడండి దిస్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఏంటి క్వశ్చన్ అంటే ద పిహెచ్ వాల్యూ ఆఫ్ 4 డిఫరెంట్ సొల్యూషన్స్ ఏవో సొల్యూషన్స్ ఇచ్చాడు పిల్లలు ఇచ్చే పిహెచ్ వాల్యూ ఆర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ ఆఫ్ ది విల్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ కలర్ అన్నాడు 4 వేరు ద్రావణాల పిహెచ్ విలువలు వరుసగా ఇవ్వబడ్డాయి అవి ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలంగా మార్చాయి ఏవి మారుస్తాయి నేను చెప్పను ఫస్ట్ ఎరుపు నీలం అవ్వాలంటే దాన్ని ఏమంటాం బేసా యాసిడా బేస్ అంటాం ఎస్ ఇది ఫస్ట్ గుర్తించుకోవాలి చెప్పాను కదా ఇప్పుడు రెడ్ బ్లూ అయితే బేసు బ్లూ రెడ్ అయితే యాసిడ్ అది బ్లూ రెడ్ యాసిడ్ గుర్తించుకున్నా మరి రెడ్ బ్లూ అయితే ఏమంటే బేస్ అంటామా బేస్ అంతే 7 దాటి పిహెచ్లో కదా 7 దాటి పిహెచ్లో ఉండాలి ఎక్కడ ఉంది 2 11 4 6 7 దాటాలి కదా సో 11 అంతేగా పిహెచ్ విలువ 7 దాటి ఉంటుంది దేనికి బేస్కి అయితే యాసిడ్ అయితే 7 లోపు ఉంటుంది ఇవన్నీ 7 లోపే కాదు సో రైట్ ఆన్సర్ సీన్ అన్న సీన్ 11 ఓకే నెక్స్ట్ కొంచెం చూద్దామా అలాగా కొన్ని చూడండి ఒకసారి చూడండి దిస్ క్వశ్చన్ ఆల్సో గివెన్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఏంటో క్వశ్చన్ అంట చెప్పుకున్నాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ ఆల్కలీ అన్నాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆల్కలీ అంటే ఈ కింద వాళ్ళలో క్షారము కాని అడుగుతున్నాడు క్షారం అవ్వాలంటే ఏముండాలి OH ఉండాలి కొంచెం చూడండి అన్ని OH ఇచ్చాడు అమ్మోనియం హైడ్రాక్సైడ్ దీన్ని వీక్ బేస్ అంటాం NaOH బేసు KOH బేసు ఇది ఆల్కహాల్ అన్న ఫంక్షన్ గ్రూప్లో OH ఉంది అంటే ఆల్కహాలు ఈ ఆల్కహాలు ఇథైల్ ఆల్కహాలు ఇది బేస్ కాదు చెప్పుకున్నాం ఆల్కహాల్ అని న్యూట్రల్గా ఉంటాయి యాసిడ్ కాదు బేస్ కాదు ఆల్కహాల్ అయితే దాన్ని ఏమంటాము ఓన్లీ న్యూట్రల్ చెప్పాలి బేస్ కాదు కనుక ఆన్సర్ బి చెప్పాలి చెప్పుకున్నాం అలానే ఓకే దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో గివెన్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఏంటి క్వశ్చన్ క్షారాలు సార్వత్రిక సూచక రంగును ఏ రంగుకి మారుస్తాయట క్షారాలు సార్వత్రిక సూచక రంగును ఏ రంగుకి మారుస్తాయి ద బేసెస్ చేంజ్ ద కలర్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్స్ ద బేసెస్ చేంజ్ ద కలర్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్స్ టు డాష్ కలర్ అంటున్నాను నా బేసెస్ చేంజ్ ద కలర్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్ టు డాష్ కలర్ చెప్పుకున్నాం కదా ఆమ్లం అయితే ఎరుపు రంగులు ఉంటుంది క్షారం అయితే బ్లూ కలర్లో ఉంటుంది చెప్పుకున్నాము తటస్థం అయితే గ్రీను కదా ఏ కలర్ మారుస్తున్నా ఎల్లో కలరా బ్లూ కలరా గ్రీనా రెడ్డా ఎస్ బ్లూ కలరు ఇందులో స్ట్రాంగ్ బేస్ అనుకో డార్క్ బ్లూ లైట్ బ్లూ వచ్చిందంటే ఏమంటాం వీక్ బేస్ అంటాం వాళ్ళు చెప్పుకున్నాక తీసుకొచ్చిన కూడా నీలం కలర్ వచ్చిందంటే ఏమంటానన్నా మనం బేసే రెడ్ వస్తే యాసిడ్ గ్రీన్ వస్తే న్యూట్రల్ రెడ్ వస్తే యాసిడ్ బ్లూ వస్తే ఏమన్నానన్నా బ్లూ వస్తే బేస్ చూడండి బ్లూ వస్తే బేస్ సింపుల్ గుర్తించుకోవాలా సో న్యూట్రల్లా గ్రీన్ కలర్ ఉంటుంది యాసిడ్ రెడ్ ఉంటుంది బేస్ బ్లూ ఉంటుందట ఇలా సో చిన్న క్వశ్చన్లే మీకు అన్నీ కావాలంటే యూ డౌన్లోడ్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అన్న కొంచెం తక్కువ రేటుకి ఇస్తారు సారు కొంచెం పర్చేజ్ చేయండి ఓకే ఇంకేమి ఉన్నాయా సో ఇంకేమీ లేవనుకో ఓకేనన్నా సో ఈరోజుకి ఇవి చూసాం కదా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాన్న అవసరమైతే కొంచెం షేర్ చేయండి ఆ షేర్ మిగిలి కదా కొంచెం షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అనండి ఆల్